హనోకు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడై ఉండెను. హనోకు ఇష్టడై ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా కూడా కష్టంగా అనిపించారు దేవునికి. నోవహు, నీవే నిందారహితుడవు, నీతిపరుడవు, నా ఎదుట మంచిగా నడుచుకున్నావు నాయన, నీతిపరుడుగా ఉన్నావు గనుక నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడగట్టుకోమని దేవుడు నోవహుకు చెప్పాడు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో అనుబంధం కలిగి ఉంది ఒక నోవహే. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా బాధ్యత రహితంగా, దేవ భయము లేకుండా, బాధ్యత లేకుండా, దేవుణ్ణి కూర్చున్నటువంటి ఆలోచనే లేకుండా పూర్తిగా దయ్యపు సంబంధాలే బతుకుతూ ఉంటే, ఆ చెడిపోయిన వాళ్ళందరి మధ్యలో ఒక్క నోవహు నిప్పులా బతికాడు, ఒక్క హనోకు నిప్పులా బతికాడు. ఆ దరిద్రాన్ని, ఆ లోక సంబంధమైన అపవిత్రతని తనలోనికి రాకుండా కాచుకున్నాడండి. అందుకే నేను చెప్తాను వీళ్ళ గురించి ఏం చెప్తానంటే, ఈ 3వ జాబితా సంబంధించిన వ్యక్తులు వీళ్ళు. మొదటి జాబితాలో రాజీ పడ్డ వ్యక్తులు ఉన్నారు, 2వ జాబితాలో ఫాలోవర్స్ ఉన్నారు, అనుసరించేటువంటి వ్యక్తులు, 3వ జాబితాలో అనుసరించడానికి మాదిరిలు ఉన్నారు, తర్వాత వాళ్ళకి దారి చూపే వాళ్ళు ఉన్నారు. ఈ టైపు నేను ఓన్లీ జెంట్స్ పేర్లే చెప్తున్నాను అనుకోవద్దు, బైబిల్లో లేడీస్ కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు, స్త్రీలు కూడా ఉన్నారు. నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో కూడా చక్కగా అనుసరించదగ్గ మాదిరి కలిగిన స్త్రీలు ఉన్నారు. లేకపోతే నువ్వే నిలబడమ్మా. వాక్యం చెప్పేవాళ్ళు సరిగా చెప్పట్లేదా? సరైనటువంటి విషయాన్ని బోధించట్లేదా? అట్లయితే సరైన వాళ్ళు బోధించినట్లయితే ఏదన్నా మంచి సరైన మాదిరికరమైన వ్యక్తి ఎవరన్నా ఒక తల్లి కనపడితే ఆ తల్లిని నేను ఫాలో అవుతాను అనుకోవద్దు. తల్లి, నువ్వు నిలబడు. వాళ్ళు మిస్ అవుతున్నవేవో నువ్వు బ్యాలెన్స్ చేసి నువ్వు నిలబడు, నువ్వు చేయి సేవ, నువ్వు చూపించు మాదిరి. తర్వాత వాళ్ళందరికీ మంచి మాదిరివు. ఎలా బట్ట తొడగాలో అలా తొడిగి చూపించు, ఎలా నిలవాలో అలా నిలిచి చూపించు, ఏది బోధించాలో అలా బోధించి చూపించు, సేవ ఎలా చేయాలో అలా చేసి చూపించు. తమ్ముడు, నువ్వు అలా నిర్ణయించుకో. 3వ జాబితాలో వ్యక్తిగా ఉండేటట్టు నువ్వెందుకు ఆలోచించకూడదు? కొంతమంది ఏమో అందరూ అంతేలే, ఇంక చేసేదేముంది అంతే అని రాజీ పడిపోతారు. కొంతమంది ఏమో సరైన వాళ్ళు దొరికితే బాగుందండి. 3వ జాబితాలో వాళ్ళేమో సరైనోడు దొరికినా దొరకపోయినా నేను సరిగ్గా నిలబడతామని దానియేలులాగా, నోవహులాగా, హనోకులాగా నిలబడే వ్యక్తులు కావాలి.